అనకాపల్లి జిల్లా గవరపాలెంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శతకంపట్టు జంక్షన్ లో 9,000 మంది మహిళలకు చీరల పంపిణీ చేశారు. 10 రోజులుగా వేడుకలు జరుగుతున్నాయి. దుర్గమ్మ ఉత్సవాలపై పూర్తి సమాచారం విశాఖ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తారు. అమ్మవారి శరణ్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. గత 9 రోజులుగా కూడా అమ్మవారి ఆలయం దగ్గర ఏదైతే అనకాపల్లిలో ఉన్నటువంటి గవరపాలెం శతకంపట్టు దగ్గర నిర్మించినటువంటి అమ్మవారు కనకదుర్గ అమ్మవారి దేవాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఉత్సవ విగ్రహాన్ని దర్శనం కోసం ఇక్కడ పెట్టడంతో పాటు రోజుకో అలంకారంలో కూడా అమ్మవారిని అయితే తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు లక్షల్లో భక్తులైతే పాల్గొంటున్నారో నిత్యం కూడా ఇక్కడ భారీగా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి రోజుకొక అలంకరణతో తీర్చిదిద్దడం, అమ్మవారి దర్శనాలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. గత 9 రోజులుగా నిరాటంకంగా ఎంతో అద్భుతంగా అయితే ఈ వేడుకలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆలయానికి సంబంధించి నిర్వాహక కమిటీ సభ్యులు అయితే మనతో పాటు ఉన్నారు. ఈ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్తుంది దేవి నవరాత్రి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఇది గత 9 రోజులుగా నిర్వహిస్తున్నారు. ఈ ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేశారు, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అమ్మవారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి? భవానీ మాల్లో ధరించిన దగ్గర నుండి కూడా ఇక్కడ అమ్మవారు ప్రతిరోజు కూడా రోజుకు అవతారంలో దర్శనమిస్తారండి. అలాగే ప్రతిరోజు కూడా భవానీ భక్తులకి 2,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎంపిక చేసినటువంటి నాటిక పోటీలు కూడా నిర్వహించడం కూడా జరిగిందండి. అలాగే ఈ కార్యక్రమంలోని నవరాత్రుల్లోని భాగంగా ఈరోజు సుమారు 9,000 మందికి భవిశ్రీ డెవలపర్స్ అధినేత యాజమాని అయినటువంటి కాండ్రేల్ నాయుడు అలాగే మల్ల జగ్గప్పరావు వారి ఆర్థిక సాయంతో సుమారు 9,000 మందికి ఈరోజు వాయినాలు కార్యక్రమం ఇస్తున్నామండి. ఒక పసుపు కుంకాలు గాజులు ఒక చీర ఇవ్వడం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా పెట్టారు. మేము మాలలు వేసుకునే దగ్గర నుండి కూడా ఒక అమ్మవారు రథంలో బయలుదేరుతుంది. ఈ తల్లి దసరా ముందు రోజు వరకు కూడా మొత్తం అనకాపల్లి పట్టణం అంతా కూడా వీధులుగా తిరుగుతూ దసరా రోజుని 9 అవతారాలతోని అమ్మవారి గుడికి చేరుకుంటుంది. ఈ దసరాకి ఏర్పాట్లన్నీ కూడా చాలా ఘనంగా చేసామండి. ప్రత్యేకంగా నాగపూర్ నుండి పూణే బ్యాండు శివగర్జన టీము ఇచ్చేస్తున్నారు. వారు 108 మంది సభ్యులండి. అలాగే దాంతోపాటు 18 రకాలు నేల వేషాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 10 స్టేజ్ ప్రోగ్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి లైటింగ్ కూడా చాలా భారీ ఎత్తున లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయం ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా దసరా రోజున ఇచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని కోరుచున్నాం. మీరు చెప్పండి, అంటే ఎన్ని సంవత్సరాలుగా ఈ ఆలయం దగ్గర దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి? అంటే ఏడాదికి ఒక అద్భుతంగా చెప్తారా? ఎలా జరుగుతుంది? ఇప్పటికి అమ్మవారు ఇది 9వ సంవత్సరం అండి ఇక్కడ మొదలుపెట్టి. ఫస్ట్ సంవత్సరం నుంచి ఘనంగా ఇప్పటి వరకు ఒకే విధంగా వెళ్తుందండి. అమ్మలుగా నమ్మ ఈ కనకదుర్గ మమ్మల్ని నడిపించి ఈ విధంగా ముందుకు పంపిస్తుందండి. ఈ సంవత్సరం ఇప్పటికి 9 సంవత్సరాలు పూర్తి అయిందండి. ఈ వాయినాల కార్యక్రమం కూడా చాలా సక్సెస్గా ఈ ఆడవాళ్ళందరూ వాయినాలకి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చక్కగా వచ్చి అమ్మ దర్శనం చేసుకొని వాయినం తీసుకొని వెళ్తున్నారండి. అది ఏదైతే అలంకరణలు చేస్తున్నా ప్రత్యేకంగా రోజుకొక అమ్మవారి రూపంలో అలంకరణ చేస్తే దర్శనాలు కలిగి ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఒక అలంకరణకి ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు అంటే ఇంకా అమ్మకి ఎంతైనా ఖర్చు పెట్టడానికండి. ఈ దసరా నవరాత్రులకి ఎక్కడ డొనేషన్ లాంటివి తీసుకోకుండా ఒక్కరే చేసుకుంటూ వెళ్తున్నామండి. ఇక్కడ ఈ అమ్మవారి సేవ మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి మేము ముందుకు వెళ్తూ చేసుకుంటూ వెళ్తున్నాం. శతకంపాటి జంక్షన్లో ఉన్నటువంటి ఆ దుర్గా అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఏర్పాటు చేసినటువంటి శరణ్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఉత్సవాలకైతే స్థానిక భక్తులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని తరిస్తున్నారు. మరోవైపు 9 రోజుల పాటు దసరా వరకు నిర్వహించేటువంటి ఈ వేడుకల్లో కూడా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మరోపక్క చూసుకుంటే రోజు నిత్యం కూడా దాదాపు 2,000 మందికి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వాయనాల